ఏపీ ఫైబర్ సంస్థను నెంబర్ 1 స్థానంలో ఉంచుతామన్నారు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జి వెంకటరెడ్డి కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం లయన్స్ కళ్యాణ మండపంలో ఉమ్మడి 2 జిల్లాల కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాకు వచ్చి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు తెలుసుకుంటున్నామని జీవీ రెడ్డి అన్నారు. కేబుల్ ఆపరేటర్ సమస్యలు, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. కేబుల్ ఆపరేటర్లు చెప్పిన సమస్యలు పెద్ద కష్టమైనవి కావు, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రావడం, వారి సమస్యలు అన్నిటికి మించి వారి విలువైనటువంటి సలహాలు, సూచనలు కూడా సంస్థకు దోహదపడేటట్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇంతకుముందు వెళ్ళిన 4 జిల్లాలు కావచ్చు, ఈరోజు ఈ జిల్లాలు కావచ్చు, దాదాపు అవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి. అది ఓఎల్టీ ఇష్యూస్ కావచ్చు, రెంటల్స్ అమౌంట్ కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, బాక్సులు లేకపోవడం కావచ్చు, ఇలాంటివి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు. డెఫినెట్గా ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం. మేము ఇదేం పెద్ద కష్టమైనటువంటి సమస్యలు కాదు. కాకపోతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం వల్ల, అంటే దాదాపు 2,000 కోట్ల పైగా అప్పులు పెట్టడము, అదేవిధంగా కనెక్షన్ సంఖ్య పడిపోయి ఈరోజు నెలవారీగా రావాల్సినటువంటి సంస్థ కూడా ఆదాయాలు పడిపోవడము, అదేవిధంగా విపరీతంగా ఉద్యోగస్తులు ఉండటం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ ఉండటంతో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం సంస్థ. వీటన్నిటిని కూడా అధిగమించి కేబుల్ ఆపరేటర్లు, ముఖ్యంగా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది కేబుల్ ఆపరేటర్ సమస్యలు తెలుసుకోవడానికి. నిజంగా వారందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు ఒక్కొక్కరు నెలకు 30,000, 40,000